ఇంతకుముందు వీడియోలో మనం ఆటోమొబైల్లోని చాసిస్ అండ్ ఫ్రేమ్ గురించి అయితే తెలుసుకున్నాం. సో ఫైనల్గా ఈ వీడియోలో మనం ఆటోమొబైల్ బాడీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇందులో మనం ఆటోమొబైల్ బాడీ ఇంట్రడక్షన్, ఫంక్షన్స్, ఇంకా రిక్వైర్మెంట్స్ అండ్ ఫైనల్గా టైప్స్ ఆఫ్ ఆటోమొబైల్ బాడీ గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ ఆటోమొబైల్ బాడీ? సో ఆటోమొబైల్ బాడీ అనేది అవుటర్ స్ట్రక్చర్ ఆఫ్ ది వెహికల్ అండ్ దీన్నే సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ ది వెహికల్ అని చెప్పుకుంటాం. సో ఇది డోర్స్, విండోస్, రూఫ్, లగేజ్, ఇంకా ప్యాసింజర్ సీట్ అయితే కలిగి ఉంటుంది. ఓకే, అండ్ ఆటోమొబైల్ బాడీ అనేది ఎయిర్ రెసిస్టెన్స్, గ్రేడియంట్ రెసిస్టెన్స్, ఇంకా రోలింగ్ రెసిస్టెన్స్ని తట్టుకునే విధంగా డిజైన్ చేసి అయితే ఉంటుంది. సో మనం ఎయిర్ రెసిస్టెన్స్, గ్రేడియంట్, ఇంకా రోలింగ్ రెసిస్టెన్స్ గురించి అయితే ఇంతకుముందు వీడియోస్లో తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్, ఫంక్షన్స్ ఆఫ్ ది వెహికల్ బాడీ. దీంట్లో మనకి మెయిన్ ఫంక్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్, వెహికల్ బాడీ అనేది సన్లైట్ నుండి మన ప్యాసింజర్స్ ఇంకా గూడ్స్ని అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్, అవుట్ సైడ్ నుండి మన వెహికల్ లోపలికి డస్ట్ అనేది రాకుండా అడ్డుకుంటుంది. అండ్ ఫైనల్లీ థర్డ్ వన్ వచ్చేసి మనకు వర్షం పడుతున్నప్పుడు ఆ వాటర్ అనేవి లోపలికి రాకుండా అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. దీస్ ఆర్ ది మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ది వెహికల్ బాడీ. ఓకే, ఇప్పుడు వెహికల్ బాడీ యొక్క రిక్వైర్మెంట్స్ గురించి అయితే చెప్పుకుందాం. సో ఫస్ట్ వన్, బాడీ యొక్క వెయిట్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది మినిమం నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి కలిగి ఉండాలి. అండ్ థర్డ్ వన్, బాడీ యొక్క షేప్ వచ్చేసి మినిమం ఎయిర్ రెసిస్టెన్స్ని కలిగి ఉండేలా ఉండాలి. అండ్ నెక్స్ట్, మన వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు మోర్ వైబ్రేషన్స్ కాకుండా మినిమం వైబ్రేషన్స్ ఇచ్చేలా ఉండాలి. ఇంకా ప్యాసింజర్ లగేజ్కి సరిపడేంత స్పేస్ని ఇది ఇచ్చేలా ఉండాలి. ఇంకా ఇది ఈజీ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ కాస్ట్ అనేది చీప్గా ఉండాలి. అండ్ దీని ఫాటిగ్ లైఫ్ అనేది రీజనబుల్గా ఉండాలి. అంటే దీని అర్థం మనకి ఇది ఎక్కువ కాలం పాడవకుండా ఉండాలి. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ వెహికల్ బాడీ చూద్దాం. మనకి ఇందులో 2 టైప్స్ ఆఫ్ వెహికల్ బాడీ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి గూడ్స్ వెహికల్ బాడీ అండ్ సెకండ్ వన్ ప్యాసింజర్ వెహికల్ బాడీ. సో ఇప్పుడు వీటి గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వన్, గూడ్స్ వెహికల్ బాడీ. అంటే ఈ టైప్స్ ఆఫ్ వెహికల్ బాడీ అనేది గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కోసం యూస్ చేస్తాం. గూడ్స్ ఇంకా ఇంజన్, హార్స్ పవర్, ఇంకా లోడ్ క్యారింగ్ కెపాసిటీని బట్టి ఈ డిజైన్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ట్రాక్టర్, ట్రక్, పికప్, టిప్పర్, ట్యాంకర్, డెలివరీ వ్యాన్, లారీ, సో ఎక్సెట్రా అనేవి ఈ గూడ్స్ వెహికల్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్, ప్యాసింజర్ వెహికల్ బాడీ. ఇది వచ్చేసి ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం యూస్ చేస్తారు. అంటే నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ లగ్జరీ లెవెల్, ఇంజన్ హార్స్ పవర్ని బేస్ చేసుకొని ఈ ప్యాసింజర్ వెహికల్ బాడీ అనేది చేంజ్ అవుతుంది. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి కారు, బస్సెస్, లగ్జరీ కోచెస్ను ప్యాసింజర్ వెహికల్ బాడీగా చెప్పుకుంటాం. సో ఇది మన వీడియోలో ఆటోమొబైల్ బాడీ ఇంకా వాటి టైప్స్ గురించి అయితే చెప్పుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.